నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో హరీష్ శంకర్ ఒకరు. ఈయన డైరెక్ట్ చేసిన అన్ని సినిమాలు దాదాపుగా హిట్లే. రీమేక్ కథలకి కూడా తనదైన స్టైల్ ట్రీట్మెంట్ తో బ్లాక్ బస్టర్ అందుకోవడంలో హరీష్ దిట్ట. ఆయన చేసిన గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ చిత్రాలు ఒరిజినల్ వెర్షన్స్ కంటే పెద్ద కమర్షియల్స్ సక్సెస్ అందుకున్నాయి. అందుకే రీమేక్ కింగ్ అని హరీష్ ని పిలుస్తూ ఉంటారు. హరీష్ శంకర్ చివరిగా 2019లో వరుణ్ తేజ్ తో గద్దలకొండ గణేష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ తర్వాత ఏకంగా 5 ఏళ్లు గ్యాప్ తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తారని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆయన 2023లో డేట్స్ ఇవ్వడంతో నిరీక్షణకు తెరపడింది. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ స్టార్ట్ అయ్యింది. ఈ మూవీ సగం షూటింగ్ కంప్లీట్ కాకుండానే మళ్ళీ పవన్ రాజకీయాలలో బిజీ అయ్యారు. దీంతో ఈ సినిమా నిరవధిక వాయిదా పడింది. ఏపీలో ఎన్నికల హడావిడి ముగిసిన తర్వాత మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. ఈ లోపు మాస్ మహారాజ్ రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమాని హరీష్ శంకర్ స్టార్ట్ చేసి షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. హిందీలో రైడ్ కి రీమేక్ గా మిస్టర్ బచ్చన్ తెరకెక్కుతోంది. దీని తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ పై ఫోకస్ చేయనున్నాడు. ఈ 2 కంప్లీట్ కాకుండానే హరీష్ శంకర్ స్టార్ హీరోలతో మరో 2 ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఒక సినిమా కన్ఫర్మ్ అయ్యింది. విశ్వంభర కంప్లీట్ అయ్యాక హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగాస్టార్ సినిమా ఉండొచ్చని టాక్. అలాగే బాలకృష్ణ హీరోగా కేవీఎన్ ప్రొడక్షన్స్ లో ఒక మూవీని హరీష్ ఫైనల్ చేసుకున్నారు. దీనికి సంబంధించి కూడా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. 5 ఏళ్లు గ్యాప్ తీసుకున్నా ఇప్పుడు మాత్రం గ్యాప్ లేకుండా వరుసగా 4 సినిమాలు అందరు స్టార్ హీరోలతోనే హరీష్ శంకర్ చేయనుండటం విశేషం. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.